చాలా ఫీల్ అయ్యారు మీరు కంగ్రెస్ ఆ పిల్లో తీసాడు కొంచెం డిస్టర్బింగ్ ఉంది. సరే సో చెప్పు ఒక సమ్ హిడెన్ థింగ్. Or you can tell about him, or you can tell about him. ఇన్ జనరల్ ఆటోమొబైల్స్, కార్స్ అండ్ బైక్స్ మీద ఇష్టం కన్నా లస్ట్ ఉంటుంది. వాటిని చూసి నేను చాలా అదో తెలియని ఒక ఇది మేబీ ఇట్స్ నాట్ డేంజరస్ బట్ ఇట్స్ ఐ థింక్ ఓవర్ బోర్డ్ అనుకుంటా కొంచెం. బట్ డిడ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ దట్? నో ఇష్యూస్. అంటే మ్యాక్సిమం ఇష్యూ ఏంటంటే ఒకసారి చిన్నప్పుడు స్కూల్ నుంచి వస్తున్నప్పుడు 10th స్టాండర్డ్లో ఒక పాడుపడిపోయిన ఆటో ఉండేది రోజు దారిలో. అది ఇంటికి వెళ్ళి మా మమ్మీతో అన్నాను అది ఇంటికి తెచ్చుకుందామా అని చెప్పి. అప్పుడు కొంచెం ఫీల్ అయ్యారు వీడికి ఏదో ఇష్యూ ఉంది. అది కూడా పని చేయని ఆటో, ఇంకా రెక్క అయిపోయింది అనమాట. దేనికంటే నేను తెచ్చి రిపేర్ చేసుకుంటా. అప్పుడు ఫస్ట్ టైం మా ఫాదర్ నన్ను ఒక వాళ్ళ ఫ్రెండ్ మెకానిక్ షెడ్కి తీసుకెళ్తే అక్కడ నేను చాలా ఇలా చంద్రముఖి ఇలాగ అయిపోతున్నాను ఇలాగా. అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు పెద్దగా ఇఫ్ యూ వాంట్ టు డీల్ విత్ ఆటోమొబైల్స్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, నువ్వు మెకానిక్ అవ్వక్కర్లేదు. అండ్ దట్ ఈస్ వెన్ ఐ వాంటెడ్ టు పర్సూ మెకానికల్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. అది నీకు ఇప్పుడు ప్రాపర్ ఒక బైక్ బిల్డ్ చేయడం వచ్చా ఫ్రమ్ ద? ఐ కెన్ డిస్మాంటిల్ అండ్ అసెంబుల్. డిసెంబుల్ అండ్ అసెంబుల్. మన కొన్న బైక్ ఎంత సీసీ అది? 1300. ఏది హోండానా? సుజుకి. ఇంపోర్ట్ చేసావా? అవును, జపాన్ నుంచి. వావ్. చాలా జాగ్రత్తగా మాట్లాడు, ఎందుకంటే మనం తెలియకుండా కొన్ని చాలా తప్పులు దొరుకుతుంటాయి మనకు తెలియదు కాబట్టి. అప్పుడు ఆయన ఒక చిన్న లుక్ ఇస్తున్నాడు జపాన్ నుంచి. తెలుసు పర్లేదు, అప్పుడు బైకర్ కమ్యూనిటీలో ట్రోల్ అవుతావు, మా సినిమా ప్రమోట్ అవుతుంది. అందుకని చాలా క్యాల్కులేటివ్గా వెళ్తున్నా. అంటే ఒకసారి మేము ఒక సినిమా చేసాం, రిలీజ్ కాలేదు. సో అక్కడ అది చివరిన రుషికొండ దగ్గర అప్పుడే కొన్ని అపార్ట్మెంట్స్ ఒకటి ఫ్రీ రోడ్ ఉండింది అనమాట. మనోడు బైక్ ఎక్కించుకొని అన్న అక్కడ దింతరా అన్న అని కూర్చున్నా. ఇంకా వామ్మో, అది నేను ఐ థింక్ నా లైఫ్లో అంత స్పీడ్ నేను చూసుకున్నాను. 160 ఊరికే అలా బైక్ మీద చాలా ఇట్లా ఇట్లా అనుకుంటాను 160 తీసుకెళ్ళాడు ఆ రోడ్లో. ఓహో అస్సలు అది పోర్లేండి. ఇప్పుడు నా ఫిడెల్ ప్రోగ్రామ్ లో ఉంది. బట్ మీరు అందరూ కూడా స్పీడ్ లో వెళ్ళకండి, అది జస్ట్ ఫన్ కాన్వర్సేషన్. ఓ వావ్, పెద్దరికో అలాగే ఉంటుంది బేసికల్లీ. అది ఎంతైనా మనలో చెప్పు. పెద్ద మనసు ఉన్న వ్యక్తి, పెద్ద మైండ్ ఉన్న వ్యక్తి. నేను ఆఖరికి రియల్ మామూలు చేస్తున్నాను. Actually, you guys tell about Darshi. I see you guys roasting him a lot. See you guys roasting him. ఆయన తెలియకుండా మమ్మల్ని టోస్టింగ్ చేస్తుంటాడు. అది అర్థం కావట్లేదు, అది కనిపించట్లేదు ఎవరికి. ఆయన ఏంటంటే చాలా ఓవర్ ఆలోచిస్తాడు బేసిక్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ గుడ్ వే. అంటే యాక్చువల్లీ ఒక రకంగా మనం అది వేరే వరకు నరేట్ చేసినాం అనుకో, కరెక్ట్ చేశారు కదా, కరెక్ట్ తప్పే ఉంది అంటారు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీకు కూడా అట్లనే అనిపించవచ్చు. బట్ ఎక్స్ప్రెషన్ అలాగే ఉంది. మాకు 3 కాఫీలు తెప్పించాడు. కాఫీ అదే ఒక పెద్ద మనిషి ఆల్మోస్ట్. అది కూడా అన్న మనం అడగకుండా తెప్పించిన తర్వాత మేము ఇక్కడ వెళ్దానికి తాగుతుంటే చిన్న ఎలా చెప్పాడంటే, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక చిన్న విషయం చెప్తాను, మీరు ఫీల్ అవ్వకూడదు అంటే, కొంచెం కాఫీ డైరెక్టర్ గారు కూడా ఇవ్వచ్చా ప్లీజ్ అన్న, ప్లీజ్ అనే నాట్ ఇంపార్టెంట్. అంటే అప్పుడు మాకేంటే మా ప్రమేయం ఆబ్వియస్లీ కదా, మేము గోడకేసి అలా చాలా ఉంటాయి. మన సినిమాలోనే మనం ఫస్ట్ షెడ్యూల్ 3rd షెడ్యూల్ చేస్తున్నట్టున్నాం. ఫస్ట్ షెడ్యూల్ అప్పుడు ఫోకస్ పుల్లర్కి జ్వరం వచ్చింది. 3rd షెడ్యూల్ కూడా బాగోగులు కనుక్కుంటున్నాడు అనమాట. బాగానే ఉంది కదా, ఇప్పుడు క్యాల్పాల్ అది వాడుతున్నావా, వేసుకో ట్యాబ్లెట్, రసం అన్నం తిను, డైజెషన్ అది బాగుంటుంది, అది ఇది అంటే వాళ్ళు మా ఇద్దరిని చూస్తున్నాడు. వీళ్ళిద్దరు ఏది అప్పటికే మా ఇద్దరు ఫోకస్ లేదు, ఓన్లీ దర్శనం మీదే ఉండింది. అంటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీకు ఫస్ట్ మెసేజ్ ఇస్తాడు, అన్న కెన్ ఐ మెసేజ్ యూ అని. ఆల్రెడీ మెసేజ్ ఓకే యా దర్శి టెల్ మీ యూ ఫ్రీ బిజీ, నో ఐఎమ్ ఫ్రీ, టెల్ మీ. నో జస్ట్ వాంట్ టు ఆస్క్ దట్ కెన్ ఐ కాల్ యూ. ప్రీ టీజర్కి ప్రీ లుక్కి ప్రీ లుక్ ఇది మళ్ళీ కాల్ అన్న ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ టాక్ టు ఫర్ 1 minute జస్ట్ ఐ హోప్ యూ నాట్ బిజీ. ఈ మెసేజ్లో ఈ గ్యాప్ లో చాలా అయిపోతుంది. గ్యాప్ లో నేను ఇల్లు కలిసి రావచ్చు, అంత టైం తీసుకుంటాడు. ఆ తర్వాత చెప్పే విషయం కూడా చాలా సిల్లింగ్ ఉంటుంది. అన్న ఒకటి పంపిద్దాం అనుకున్నాం మీకు చిన్న విషయం, అది చాలా మంచిది, ఆర్గానిక్ది. మీకు పంపించే ముందు సార్ అడుగుదాం, యూఆర్ ఓకే విత్ ఆర్గానిక్ కదా, యూఆర్ ఫైన్ విత్ ఆర్గానిక్.
లేదు బ్రదర్ నేను డైలీ కెమికల్స్ వేసుకుంటాను, కెమికల్సే వదులుతుంటాను అన్నట్టు ఉంది అది. అవన్నీ చెప్పే మంచి విషయాలే, ఒక 2 నిమిషాలు ఫార్వర్డ్ చేసి అయిపోద్ది. ఐ హోప్ ఇట్స్ ఓకే ఇఫ్ ఐ కెన్ ఫార్వర్డ్ యూస్. ఓరి దాని తర్వాత మనకు వేరే వాళ్ళతో మాటలు భయం వేస్తున్నది. నేను మనకి తెలియకుండా పంపించానేంటి, ఒకటి వాడు కూడా అడగాల, ఇలాంటివి ఉంటాయి. నేను చెప్పాను కదా లండన్ షూట్ ఆస్క్ మీ టు గెట్ సంథింగ్. ఓన్లీ ఆయన ఆర్డర్ చేసుకున్నారు, నేను ఉన్న ప్లేస్కి పంపించారు. హార్డ్లీ 1.5 కిలో 2 కిలోస్ వెయిట్ ఉంటుంది అది. నేను తెస్తాను అన్నాను. ఇక్కడికి వచ్చి తెచ్చేసాక అరే పర్లేదు కదా బట్ జెన్యున్గా ఒక మారిపోయారు. వేరే level ఎట్లుండద్దు మంచిగా, ఎంత మంచిగా అసలు ఉండొద్దు అనేది బేసికలీ పాయింట్ అన్నమాట. బట్ ఎనీవేస్ మేము అది ప్రొపల్ చేయట్లేదు, మేము చెప్తాం అనుకుంటున్న పాయింట్ అది కాదు. అంటే మీ హిడెన్ మంచితనం గురించి చెప్తున్నాం. అంతే. బయట మీరు ఎలా ఉన్నా సరే జెన్యున్గా వెరీ. ఇప్పుడు తను ఇంటికి వెళ్ళాక షూస్ ఒక కాలుతో ఇంకో కాలు తిప్పేసి షూస్ సారీ నేను కాలుతో తగ్గ చెప్తున్నాడు. అంటే నాకు అలాంటి సీన్లు వస్తుంటే ఒకసారి ఏం చేస్తాడు, షూస్ తొక్కాను కదా మాట్లాడతాడేమో. దానికి మనం నవ్వుతున్నాం కానీ ఛాన్స్ ఆర్ దేర్. Who's the perfectionist though of the three of you? Ever like లేదు సార్ like 100%. సరిగ్గా రాలే. 100% నీకు ఇగో ఆ తాడు ఒకటి కిందకి పైకి ఉందంటే ఆపేస్తాడు మధ్యలో షార్ట్. అప్పుడు సారీ షార్ట్ అయిపోయాక మళ్ళీ ఇంకో షార్ట్ చేస్తానంటాడు. ఎందుకంటే ఇది నిజంగా పర్ఫెక్షనిస్ట్. Any scene amongst the three of you that happened? ఎవ్రీ సీన్ ఎన్ని సీన్ ఏంటి అదేంటి ఈయన వన్ టేక్ ఆర్టిస్ట్? నేను అంటే ఒక చిన్న అందులో ఒక చిన్న కేక్ కటింగ్ సీన్ ఉంటుంది బేసిక్గా. ఆల్రెడీ మనము కట్ చేసేసాం, సెకండ్ షాట్ చేసాము ఆల్రెడీ. కట్ చేసిన తర్వాత ఆ రోజు వేరే షాట్లు తీశారు, తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చారు. తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఒక చిన్న ప్యాచ్ షాట్ ఉంది అని చెప్తే తీస్తుంటే కేక్ కట్టింగ్ స్టైల్ కూడా అది అట్లా లేదు అని చెప్పి ఇదని చెప్పేశారు వెంటనే. లేదండి యాసిడ్ అలానే ఉంది, లేదని చూస్తే కరెక్ట్గా కొంచెం అది డయాగ్నల్ ఉండేది. దాని గురించి మళ్ళీ కొత్త కేక్ తెప్పించి మళ్ళీ కరెక్ట్గా కట్ చేసి చేశారు. కేక్లు అంటే అంత ఇష్టం, సారీ టేక్లు అంటే అంత ఇష్టం. So ఈ perfectionist గురించి I have one question for both of you. What is his first film on big screen? నువ్వు చూసింది కదా చెప్పండి మీరు. అడిగింది నిన్ను, ఇద్దరిని అడిగాను. ఏంటి ఇక్కడ ఉన్నాడు కూడా సమాధానం చెప్పాలా? ఈ మాత్రం ఇక్కడ కూర్చోబెట్టారు. అంటే నాకైతే పెళ్లి చూపులు తెలుసు. మరి టెర్రర్. టెర్రర్ ఓకే. మీరు వచ్చాక మాకు జరిగేది కాదు. This is the thumbnail. Oh, I'm loving this. One popular dialogue of Harsha's from Viva. Not popular actually, any dialogue from. I think every dialogue from Month of Madhu that he said. Oh. Yeah, I think Viva lo aithe basically చెప్పు అది ఒక కళ్ళతోటి కాస్త ఒక సగం ఇట్లా ఎగిరేసి ఒకటి అంటాడు అనమాట. ఐ థింక్ షన్ను ఉంటాడు అనుకుంటా నీ ముందు ఆపోజిట్ లో. ఐ థింక్ దట్ ఈస్ ఒకటి. మోర్ దెన్ డైలాగ్స్ ఇన్ వైవా నాకు ఎక్స్ప్రెషన్స్, ఆయన సైలెన్స్ ఉంటుంది వైవాలో అసలు. అది అంటే డైలాగ్స్ గుర్తురానప్పుడు అది అట్లా మేనేజ్ చేయొచ్చు. డైలాగ్స్ కాదండి, నాకు ఆయన ఎక్స్ప్రెషన్ అంటే చాలా ఇష్టం. అది నేను అది వాడదాం అనుకుని ఇప్పుడు అది తీసేసుకున్నాడు. ఇప్పుడు నేను కష్టపడి వాడాలి డైలాగ్స్. నాకు ఎక్స్ప్రెషన్ కంటే అండి ఆయన హ్యాండ్ మూమెంట్స్ ఇది చాలా ఇష్టం. అండ్ దాంట్లో అది నన్ను అడుగుతారు గొంటలో అది అది మనతో మొదలు అది నాకు చాలా. దిస్ మూవీ సారంగపాణి జాతకంలో దీంట్లోనా టు డై ఫర్ టు కిల్ ఫర్ ఇది ఒకటి. అండ్ చాలా సీరియస్ సిచ్యువేషన్లో మాకు ఒక బేసికలీ ఒక కోడ్ బ్రో కోడ్ లాగా చిన్నప్పుడు కోడ్ ఒకటి ఉంటుంది అనమాట. సో చాలా సీరియస్ సిచ్యువేషన్లో కూడా అడుగుతుంటే కూడా ఎలా ఇట్లా అంటాడు. అది నాకు చాలా ఇష్టం అనమాట. కూల్. అండ్ కిషోర్ సెకండ్ ఫిల్మ్ ఏంటి? ఫస్ట్ ఫిల్మ్కి దిక్కులేదు, దమ్ముండి చెప్పారు సార్. బిందాస్. నీకు గుర్తుందా? అది కాదనక అదే కదా ఏంటి చెప్పం, ట్రై చేయండి. అలాంటి సినిమా వచ్చింది. సినిమా కాదు. నేను ట్రై చేసాను, మీరు ఒకటి వదలండి. దూకుడు మధ్యలో చాలా పర్లేదు. ఫస్ట్ అన్నా ఓకే, నువ్వు చెప్పేయచ్చు కదా. నేను చెప్పేస్తాను. ఇందుమతి.
ఇందుమతి ఓకే అది ఏ ఇయర్ మాకు కొంచెం డీటెయిల్స్ ఇవ్వరా ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఆ details. అడిగావు చెప్పారు సరంగ్ పంజాబ్ ఏంటి పొద్దున పొద్దున ఇంత ఎనర్జీ ఉండడమే గొప్ప, మళ్ళీ మెమరీ కూడా. సరే పోనీ మీ ఇద్దరిది వాట్ ఈస్ దర్శీస్ ఫస్ట్ డైలాగ్ విత్ యూ ఇన్ సరంగ్ పంజాబ్ షూటింగ్ చేసిందా లేదా మూవీలోనా, లేకపోతే డబ్బింగ్ చెప్పిందా? 3 ఉన్నాయి అక్కడ. ఓ డబ్బింగ్ చెప్పింది అక్కర్లేదు షూటింగ్ ని చెప్పండి సో దట్ వీల్ గెట్ టు నో అసలు ఏం చేశారు ఫస్ట్ డే ఆఫ్ షూట్ గురించి అప్పుడు మాట్లాడదాం సీన్లు చెప్పాలి మీ డాడీ నీకు వేస్తారు మట్టుకెళ్ళి సీన్ చెప్పక్కర్లా ఫస్ట్ డే ఆఫ్ షూట్ లో ఫస్ట్ డైలాగ్ చెప్పొచ్చు కదా నాదైతే రే రామ్ అనే లోపల అన్న కట్ చేసి అగరా అదే ఆ బ్రో కూడా అడుగుతారు వాళ్ళు అక్కడ మా ఫస్ట్ షాట్ మై Bro ఫస్ట్ code షాట్ ఇన్ ద ఫిల్మ్ was- విచ్ వి షాట్ వాస్ దట్ యా అండ్ మీది ఐ థింక్ yours was the first day of shoot for us yeah నాది యాక్చువల్గా ఆల్మోస్ట్ దానికి ఒక 12 టేక్స్ తీసుకున్నాను దీని పర్ఫెక్షన్ గురించి. ఆ రోజు సోఫా మీద పడుకుని చొక్కా సరిగ్గా నలగలేదనా ఆ సోఫాని పట్టుకుని ఇలా ఆలోచిస్తుంటాడు. సో ఆలోచించేటప్పుడు ఆయనకి ఏంటంటే ఐ మొత్తం పైకి ఉండాలా, లేదు ఇక్కడ ఉండాలా? నాకు తెలిసి నేను అనుకోవడం ఫస్ట్ షాట్ లో వచ్చిన ఆలోచన సెకండ్ షాట్కి వచ్చి ఉండదు, కంటిన్యూటీ మిస్ అవుతుందని మళ్ళీ అదే ఆలోచన, అదేం ఆలోచన అని ఆలోచిస్తూ 12 టేక్లు 11 టేక్ వచ్చింది అది సో అన్ని టేక్స్ కంప్లీట్ నాకు మర్చిపోయా. డైలాగ్ ఏంటి అంటే కాదమ్మా నువ్వు ఆ డైలాగ్ ఏంటో తెలుసుకుని ఏం చేస్తావు అసలు క్యూరియస్ ఇవాళైనా చెప్తావు అనేది అన్న నన్ను అడుగుతాడు. ఇవాళ చెప్తా. హీ రిమెంబర్స్ యువర్ డైలాగ్ చెప్పాను కదా, పర్ఫెక్షనిస్ట్ మీకు ఇందాకే చెప్పాము ఆయన గురించి అయితే నన్ను ఆ రోజు ఫోకస్ పుల్లర్ ఏ షర్ట్ వేసుకున్నాడు అడగండి, చెప్తాడు చెప్తాడు నిజం ఎవ్రీథింగ్. ఐఎమ్ క్యూరియస్ చెప్తాడు చెప్పేస్తాడు అన్న ఊరికే చెప్పండి చెప్పండి దర్శి పోనీ డూ యూ రిమెంబర్ వాట్ యువర్ కాస్ట్యూమ్ వాజ్ ఫస్ట్ డేనా సరదాగా గుర్తుంటుంది ఈజీ అంట క్యాజువల్గా ఈసీ పీసీ గుర్తుంది బికాస్ అది దట్ ఈస్ ద డ్రీమ్ డే. నేను ఫస్ట్ టైం సార్తో వర్క్ చేయడం నాకు అది డ్రీమ్, సో నాకు అది గుర్తుంది బాగా. వాట్ ఇస్ ద మూవీ కాదు దట్ గుర్తుందాకి మేడ్ యూ ఆన్సర్ ఏంటి జనరల్గా ఎవరైనా క్వశ్చన్ గుర్తుంది ఈ ఇంద్రగంటి గారితో పని చేయాలి లైక్ ఐ వాంట్ టు బీ బికాస్ యూ సెడ్ డ్రీమ్ డే ఫస్ట్ డే అండ్ ఆల్ ఆఫ్ దాట్ లైక్ వెన్ విచ్ మూవీ వాజ్ ఇట్ దట్ స్టార్టెడ్ డెఫినెట్లీ అష్టాచమ్మ. అండ్ ఐ థింక్